2024 రన్ అవబోతుంది అండ్ ఇప్పుడు మంచి మంచి యానిమేస్ రన్ అవుతున్నాయి లైక్ బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ ఆర్క్ పార్ట్ 3 డ్రాగన్ బాల్ డయామా దందాదన్ రే జీరో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బట్ 2025 లో మాత్రం అమేజింగ్ యానిమేస్ అయితే రాబోతున్నాయి. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ మేజర్ గా మనకు రిలీజ్ డేస్ కూడా అనౌన్స్ చేశారు, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ గా చూడండి వీడియో మొత్తం. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అండ్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఇంకా ఎక్కువ మంది చూడగలరు. సో ఇవి చేస్తున్నారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. 7th వన్ వచ్చేసి విండ్ బ్రేకర్ సీజన్ 2. సాకురా అనేవాడు అందరికంటే డిఫరెంట్ అపియరెన్స్ ఉంటుంది, హాఫ్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ గా ఉంటాడు. ఈ అపియరెన్స్ వల్ల తనైతే ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఫోరిన్ హై స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవుతాడో అప్పటి నుంచి తను ఇలాంటివి ఫేస్ చేశాడో అండ్ తను అందరికంటే టాప్ ఫైటర్ గా ఉండాలనుకుంటాడు. సో టాప్ కావాలంటే చాలా మందితో ఫైట్ చేయాలి. అసలు ఈ యానిమేలో బెస్ట్ అనిపించింది కామెడీ అండ్ ఫైట్ సీన్స్. ఈ స్కూల్ స్టూడెంట్స్ మధ్య ఫైట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కొరియోగ్రఫీ ఎవరు చేశారో కానీ చాలా అప్రిషియేట్ చేయాలి అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా అంతే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సీజన్ 1 ఎండ్ లో 4 హెవెన్లీ కింగ్స్ అండ్ బొఫెరిన్ యొక్క లీడర్స్ ని ఇంట్రడక్షన్ చూపించారు అండ్ వీళ్ళంతా కలిసి ఇప్పుడు పెద్ద బ్యాటిల్ ఉంటుంది నీల్ తో. అండ్ ఈ సీజన్ 2 అనౌన్స్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2025 కి అనౌన్స్ చేశారు. సీజన్ 1 ఎండ్ అయిన ఎమ్మటే అనౌన్స్మెంట్ చేశారు, విచ్ ఈస్ ఏ గ్రేట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సకమోటో డేస్. మీరు గనక మాంగా ఫ్యాన్ అయితే దీని మీద ఒకసారి లుక్ చేయండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. దీని స్టోరీ వచ్చేసి తారో సకమోటో ఒక గ్రేట్ హిట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయితో లవ్ చేస్తాడో అప్పటి నుంచి తను చేసే వర్క్ అంతా వదిలేసి పెళ్లి చేసుకొని ఒక చిల్డ్రన్ కూడా ఉంటుంది. సో ఇంకొక స్టోర్ పెట్టుకొని నడిపించుకుంటాడు ఫ్యామిలీని అంతా. కానీ తన ఎనిమీస్ అండ్ అసాసిన్స్ అయితే వదలరు కదా, వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి అటాక్ చేస్తారు వీళ్ళ ఫ్యామిలీ మీద. తన ఫ్యామిలీని సగమోటో ఇలా కాపాడుకునేదే ఉంటుంది. ఈ స్టోరీ అంతా టీజర్ ట్రైలర్ లోనే ఉంది. దీని యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇచ్చారంటే Jan 11, 2025 కి వస్తుంది, అలాంగ్ విత్ నెట్ఫ్లిక్స్ అండ్ క్రంచీ రోల్ వీక్లీ వైజ్ గా వస్తుంది. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ది అపోథెకరీ డైరీస్ సీజన్ 2. మోవామో ఈ అమ్మాయి యొక్క స్కిల్డ్ అపోథెకరీ. తను కిడ్నాప్ అవుతుంది, ఒక ప్యాలెస్ కి సర్వెంట్ గా సోల్డ్ అయిపోతుంది. కానీ మోవామో ఆ ప్లేస్ కి అడాప్ట్ అవుతుంది. తన టాలెంట్ అంతా చూసి ఫిదా అయిపోతారు అందరూ జిన్సీతో పాటుగా. కానీ అక్కడ జరిగే ఛాలెంజెస్ అండ్ మిస్టరీస్ ని సాల్వ్ చేస్తారు వీళ్ళు కలిసి. జిన్సీ మాత్రం ఒక పెద్ద సీక్రెట్ నే దాచుతాడు. దీని గురించే చూస్తాం మనం సీజన్ 1 లో. అండ్ సీజన్ 1 ఎండింగ్ లో లకమ్ తో ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా మోవామో ఫాదర్ ఇంకా వాళ్ళ మదర్ రీయూనైట్ అవ్వడం అండ్ తను ఇల్లై ఉంటుంది. ఈ యానిమేని అయితే చాలా తక్కువ మంది చూసారని అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా చూడలేదంటే డెఫినెట్ గా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సీజన్ 1 వచ్చేసి 24 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ సీజన్ 2 కూడా 24 ఎపిసోడ్స్ ఉంటాయని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ సీజన్ 2 వచ్చేసి 2 కన్సెక్యూటివ్ కోర్ గా రాబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. Jan 10, 2025 లో వస్తుంది. ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు దీనికోసం ఎప్పుడు వస్తుందా అని సీజన్ 2. అండ్ 4th వన్ వచ్చేసి వన్ ఆఫ్ ది పాపులర్ యానిమే అయిన వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3. సీజన్ 2 అయితే ఏప్రిల్ 2019 కి వచ్చింది. ఇన్ని ఇయర్స్ అవుతుంది ఎట్టకేలకైతే ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే ఆఖరికి ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అక్టోబర్ 2025 కి అయితే వస్తుంది. నాకు పర్సనల్ గా సీజన్ 2 ఉన్న యానిమేషన్ అంతగా నచ్చలేదు కంపేర్ టు సీజన్ 1. సీజన్ 2 లో అయితే ఖచ్చితంగా తగ్గిందనే చెప్పాలి. కానీ సీజన్ 3 యానిమే అడాప్టేషన్ చేయాలంటే కూడా చాలా కష్టం, ఎందుకంటే దీని యొక్క మాంగా అలా ఉంది కాబట్టి. మాంగా ఫ్యాన్స్ ఎవరైనా దీన్ని చదివి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఎట్లుంటుందని. కానీ హోప్ అయితే ఉంది సీజన్ 3 ఒక మంచి యానిమేషన్ తో వస్తారు అని జేసీ స్టాఫ్. ఇది ఒక సైడ్ ఇలా ఉంటే ఇంకొక సైడ్ నుంచి ఒక పర్సన్ అయితే వన్ పంచ్ మ్యాన్ క్యారెక్టర్ డిజైనర్ అయిన చికాషి కుబోటో థర్డ్ సీజన్ ప్రొడక్షన్ గురించి అడిగితే తను అయితే ఐ కాన్ రియలీ సే సంథింగ్ బట్ దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్స్ అని రిప్లై ఇచ్చాడు. అంటే ప్రొడక్షన్ లో ఇంటర్నల్ స్ట్రగుల్స్ అయితే ఉన్నట్టున్నాయి. సో చూడాలి మరి ఎలా తీసుకొస్తారో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కైజో నెంబర్ 8 సీజన్ 2. కాఫ్కా ఒక 32-year-old పర్సన్. తను ఒక మాన్స్టర్ స్వీపర్ గా పనిచేస్తారు. కానీ తన ఒక గోల్ ఉంటుంది, జపనీస్ డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి కైజో అనే మాన్స్టర్ తో ఫైట్ చేయాలని ఉంటుంది. కానీ తనే ఒక కైజుగా మారిపోతాడు. ఆ తర్వాత డిఫెన్స్ ఫోర్స్ లోనే ఒక మాన్స్టర్ ఉండి కూడా మిగతా మాన్స్టర్ తోటి ఫైట్ చేయడం
ఇలా తెలియకుండా మేనేజ్ చేస్తాడు, కానీ ఆఖరికి తెలుస్తుంది. కానీ ఒక డిఫెన్స్ ఫోర్స్ లో మాన్స్టర్ తో యూస్ చేసుకొని మిగతా మాన్స్టర్స్ ని ఫైట్ చేద్దామని తను ఒక వెపన్ గా వాడుకుంటారు. అలా ఎండ్ అవుతుంది సీజన్ 1 అయితే. దీంతో పాటుగా కైజు నెంబర్ 9 కూడా టీమ్ తో ప్లాన్ చేస్తాడు తనని అటాక్ చేద్దామని. ఇందులో ఉండే యానిమేషన్, కామెడీ చాలా బాగుంటుంది. కానీ సీజన్ 2 రాబోయే ముందు ఒక మూవీ అయితే అనౌన్స్ చేశారు. అది వచ్చేసి March 25, 2025 వస్తుంది. అండ్ సెకండ్ సీజన్ కూడా 2025 లోనే వచ్చే హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ మూవీ ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో ఇంకా నాకైతే కన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో ఫర్దర్ గా అయితే తెలుస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సోలో లెవెలింగ్ సీజన్ 2. దీనికోసం అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారని. సీజన్ 1 క్రియేట్ చేసిన హంగామా మాత్రం అంతా ఇంత కాదు, ఎక్స్ప్లోజన్ అన్నట్టు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది అని చెప్పాలి. తన జర్నీ ఉంటుంది కదా సంగ్ జిన్ వో, తను ఒక స్టార్టింగ్ లో ఈ ర్యాంకర్. తన పవర్ లెవెల్స్ అంతా తక్కువగా ఉంటాయి, కానీ కొన్ని టాస్క్లు చేయడం వల్ల ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేసి తను ఒక ఎస్ ర్యాంకర్ గా మారుతాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది చూడండి, ఎండ్ లో గూస్ బంప్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గైస్ నేనైతే ఈ సోలో లెవెలింగ్ మన్హవా చదవలేదు. మీలో ఎవరు చదివంటే ఎలా ఉండబోతుందో అని కింద కమెంట్స్ లో చెప్పండి. మరి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇంకెంత పవర్ అప్ అవుతాడో చూడాలి. ఇది కూడా సీజన్ 2 వచ్చే ముందు ఒక మూవీని అయితే అనౌన్స్మెంట్ చేశారు. December 6th గా అయితే ఇండియాలో రిలీజ్ అవుతుంది. నేను ఇండియన్ రిలీజ్ డేటే చెప్తున్నా డైరెక్ట్ గా. ఆ మూవీ అంతా సీజన్ 1 రీక్యాప్ ఉంటుంది. దాంతో పాటుగా ఎండ్ లో సీజన్ 2 ఎపిసోడ్ 1 and 2 ఉండబోతుంది. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకండి. 5th కి పుష్ప అండ్ 6th కి ఈ యానిమీ చూడడం వల్ల ఒక మంచి ట్రీట్ లాగా ఉంటుంది. అండ్ ది ఫైనల్ వన్ పీస్ ఎగ్ హెడ్ ఐలాండ్ ఆర్క్. వన్ పీస్ ఫ్యాన్స్ కి చెప్పాలంటే డిసప్పాయింట్మెంట్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సండే నాడు వన్ పీస్ ఎపిసోడ్ రాకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. ఎస్, ఫిష్ మ్యాన్ ఐలాండ్ రీమాస్టర్డ్ వర్షన్ వస్తుంది, కానీ అది వస్తుంది మనం చూస్తున్నాం, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఇది కాకుండా మళ్ళీ ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, 6 months బ్రేక్ తీసుకుంటున్నామని. అండ్ మాంగా కూడా సడన్ గా ఆపేశారు, ఓడాకి హెల్త్ ఇష్యూస్ అయ్యావని. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. సో ఇప్పుడైతే అంతా సెట్ అయిపోయింది. వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ సిరీస్ లొకేషన్స్ లో ఉన్నట్టు అప్లోడ్ చేశారు ఎక్స్ లో. సో ఆల్ హ్యాపీస్. ఈ వీడియో వచ్చే లోపు మాంగా న్యూస్ గురించి ఏదో ఒక అప్డేట్ వచ్చి ఉండాలి. అండ్ గార్ప్ వర్సెస్ ఆకోజీ ఫైట్ అయ్యింది కదా, గార్ప్ కి ఏం జరిగింది అన్నది తర్వాత కంటిన్యూషన్ లో ఉంటుంది. సో April 2025 అయితే వస్తుంది అన్నారు కదా. ఏ లెవెల్ ఆఫ్ యానిమేషన్ అండ్ ఏ లెవెల్ ఆఫ్ స్టోరీ పేసింగ్ ఉంటుందో చూడాలి మనము. గైస్ వీటిల్లో మీరు ఎక్కువగా దీనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.